ఒకటి అబ్జర్వ్ చేయాలి, ముఖ్యంగా ఇక్కడ యూత్ పిల్లలు ఉన్నోళ్ళు మీరు ఫేస్బుక్లలో మీరు ఒకసారి చూడండి, అహిల్యాబాయి హోల్కర్ అని కనిపిస్తుంది మీకు. మనకు ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వేశ్వరుని టెంపుల్, ఇలా కాశీ పోయి మొక్కేస్తారు కదా, ఆ టెంపుల్ కట్టింది మన మాత, మన అమ్మ. కాశీ విశ్వేశ్వర గుడిని నిర్మాణం చేసినటువంటి ఆమె ధన్గర్, అంటే కుర్మామె. అంటే గొప్పల కోసం చెప్తున్నా మీకు. అదేవిధంగా సంగోలి రాయన్న కర్ణాటకల, బొంగోండేశ్వర్ బిదర్లో, మన దగ్గర దొడ్డి కొమరయ్య, భక్త కనకదాస, చెప్పుకుంటా పోతే చాలా పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ. మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో చరిత్ర ఉంది, ఇండియా మొత్తం చరిత్ర ఉంది. దయచేసి చదువుకున్న పిల్లలు, మీకు నేను అప్పుడప్పుడు మన గ్రూప్లలో షేర్ చేస్తుంటే, ఏది కుర్మ గ్రూప్లలో, ఏది కర్ణాటకకు సంబంధించినవి, మీకు ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క రకంగా అన్న వాళ్ళు రాస్తూ ఉంటారు, మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు షేర్ చేయాలి. ఏది చాట్ జీపీటీతో మీరు తెలుగులో కన్వర్ట్ చేయండి. నేను చేస్తున్నా, మీరు కూడా అట్లా చేస్తే మీకు మన చరిత్ర అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఎవరివో, నువ్వు ఎంత గొప్పనివో అని తెలిస్తే నువ్వు గల్లి ఎగిరేసి కాలర్ ఎగిరేసి నేను ఇదే అని చెప్తావు. నీ చరిత్ర నీకు తెలియనప్పుడు నేలకు ముఖం వేసుకొని పోతావు. నీ చరిత్ర నీకు తెలియాలంటే పక్క కర్ణాటకలో మన చరిత్ర చాలా పెద్దది. మనం అధికారంలో ఉన్నాం, మనం ముఖ్యమంత్రి చేస్తున్నాం, చాలా దేశవ్యాప్తంగా పెద్ద చరిత్ర మనకు. అన్న చెప్పిన షెఫర్డ్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్, అది చాలా పెద్ద బలం ఉన్నటువంటి వ్యవస్థ. మనం అందరం దయచేసి కుర్మలేమే కాబట్టి, కురువంశస్థులమే కాబట్టి కుర్మ అనేది రాసుకోవాలి దయచేసి. అవసరమైతే పేరు చివరన నేనున్న ఆందోళ్ కృష్ణ షెఫర్డ్ అని రాసుకో. క్యాస్ట్ కాలంలో కుర్మ అని రాయండి. మీకు పేరు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే యాదవ్ అని పెట్టకుండా షెఫర్డ్ అని పెట్టుకోండి. అందరికీ ధన్యవాదాలు. మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించాలి పెద్ద మనుషులు. నేను చెప్పాను